హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. ఈరోజైతే నేను మామిడికాయ పులిహోర చేస్తున్నాను. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ మీకు చూపిస్తున్నాను కదా స్క్రీన్లో. సో మామిడికాయ అనేది తొక్క చిక్కుకొని నీట్గా ఇలా కోరుకుంటే మెత్తగా వస్తుంది. సమ్మర్లో మామిడికాయతో చాలా రకాల వంటలు చేస్తారు కదండి. సో నేను ఇది ట్రై చేశాను. మామిడికాయ అయితే చాలా పుల్లగా ఉంది. అందుకని నేను ఒక మామిడికాయ తీసుకున్నాను ఒక గ్లాస్ రైస్కి. సో ఇలాగా పెనం పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకున్న తర్వాత పల్లీలు, పచ్చిశనగపప్పు అండ్ మినప్పప్పు ఉంటుంది కదా, అవి వేసి బాగా కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను. ఫ్రై చేసుకున్న తర్వాత నేను కోరుకున్న మామిడి తురుము ఇలా ఉందండి, చూడండి. ఒక హాఫ్ బాయిల్ అయ్యింది ఒక మామిడికాయ. సో ఇవన్నీ బాగా హీట్ అవుతున్నాయి. ఆయిల్లో మగ్గిన తర్వాత మెంతి పౌడర్ అంటారు కదండి, సారీ ఆవ పౌడరు. ఆవాలు డైరెక్ట్గా వేస్తారు కొంతమంది పులిహోరలోకి. సో అలా వేయడం వల్ల ఏంటంటే పులిహోర తిన్నప్పుడు అవి పళ్ళ కింద పడి కొంచెము చేదు అనేది తెలుస్తుంది. ఆవ పొడి అనేది వేసుకుంటే ఇంకా పులిహోరలో రైస్లో పౌడర్లో కలిసిపోతుంది. స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి ఆయిల్లో అది మగ్గడం వల్ల ఆవపిండి. సో ఇలాగ ఆవపిండి ప్రిపేర్ చేసుకొని ఉంచుకుంటే సాంబార్లోకి అది వేసుకోవడానికి మీకు బాగా యూజ్ అవుతుంది. ఇవన్నీ బాగా డీప్ ఫ్రై అయినాయి. నెక్స్ట్ వచ్చి కొత్తిమీర, కరివేపాకు అండ్ పచ్చిమిర్చి వేసి బాగా వేయించుకున్నాను. మామిడికాయ పులిహోర ఎంతమందికి ఇష్టమో వాళ్ళు కామెంట్ చేయండి. అలాగే నా వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేని వాళ్ళు ఉంటే కొత్త వాళ్ళు. నెక్స్ట్ వచ్చి చిటికెడు పసుపు, ఎండుమిర్చి వేసుకున్నానండి. ఎండుమిర్చి లాస్ట్లో వేసుకోవాలి, ఎందుకంటే ఇవన్నీ వేగేటప్పటికి టైం పడుతుంది. కానీ ఎండుమిర్చి అనేది త్వరగా వేగిపోతుంది, బ్లాక్గా అయిపోతుంది, ఆయిల్లో డీప్ ఫ్రై అయిపోతుంది. సో అందుకని లాస్ట్లో వేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చి దానికి సరిపడంత సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత చాలా బాగా వేగుతున్నాయి చూడండి. ఆవపిండి అనేది వీటన్నింటికి పడుతుంది. నెక్స్ట్ వచ్చేసి మామిడి తురుము అనేది నేను ఒక 1/1 స్పూన్ వేసుకుంటున్నాను, ఎందుకంటే ఇది కూడా కొంచెం బాగా డీప్ ఫ్రై అయితే పచ్చి వాసన అనేది పోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చి రైస్కి మెత్తగా అంటుకోకుండా ఉంటుందన్నమాట ఇలాగా వేపుకోవడం వల్ల. నేనైతే 2 స్పూన్స్ సరిపోతుంది అనుకున్నానండి తీసుకున్న మామిడి తురుము. బట్ ఎందుకో మళ్ళీ సరిపోదు అనిపించి కొంచెం వేసాను. పులుపు తక్కువ అయితే మళ్ళీ టేస్ట్ పోతుంది కదా. సో అందుకని నేనైతే మొత్తం ఒక మామిడికాయ ఎంత వేసానండి, ఒక గ్లాస్ రైస్కి. సో చూసారు కదా, మొత్తం అంతా డీప్ ఫ్రై అయిన తర్వాత చాలా బాగా వచ్చింది కలర్ అయితే. రైస్ అనేది ఇలాగ పొడి పొడిగా ఉంటే పులిహోరకి కానీ ఏదైనా స్పెషల్గా రైసెస్ అంటే లైక్ బిర్యానీ లేదా వెజిటేబుల్ రైస్ ఇలాంటివి చేసుకున్నప్పుడు రైస్ అనేది పొడి పొడిలాడుతూ ఉంటే బాగుంటుంది. రైస్లోకి ఇదన్నీ మొత్తం కలిపేసుకుంటున్నానండి. మొత్తము ఆయిల్తో పాటుగా వేసేస్తున్నాను. చాలా టేస్టీగా ఉండేలా ఉంది, ఇంకా నేను టేస్ట్ చేయలేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే నేను మామిడికాయ పులిహోర ప్రిపేర్ చేయడం అనేది ఫస్ట్ టైం అనమాట. ఎలా ఉంటుందో చూడాలి టేస్ట్. ట్రై చేశాను మరి ట్రై చేయడం అయితే. ఇలాగ మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలన్నమాట. వేడివేడి అన్నం కదా, వేడివేడి అన్నంలో కలపడం వల్ల పొగలొస్తూ స్మెల్ అనేది చాలా బాగా వస్తుందండి. మామిడికాయ పులిహోర ఎప్పుడెప్పుడు తినాలి అని ఉంది నాకైతే. చాలా బాగా స్మెల్ వస్తుంది. ఇదంతా మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి. దీనిలోకి కాంబినేషన్గా బంగాళదుంప కుర్మా ఉంటే బాగుంటుంది కదా. సో నేను అదే ట్రై చేశాను. మామిడికాయ పులిహోరలోకి బంగాళదుంప కుర్మా అనేది నేను రెడీ చేసి పెట్టుకున్నాను. మాకు ఆఫ్టర్నూన్ లంచ్ ఇదేనండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.